మా ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ చేసా. మూవీ విషయానికి వస్తే బ్యాంకింగ్ యాక్షన్. వెళ్ళే ముందు మన ఛానల్ వస్తే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి మా, ప్లీజ్ సపోర్ట్. హీరో హీరోయిన్ పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లగాలతోటి ప్రశాంతంగా లైఫ్ నడుపుతూ ఉన్న టైంలో కొన్ని మంది రౌడీలు వాళ్ళ ఫ్యామిలీ మీద అటాక్ అయితే చేస్తారు. రౌడీలు ఎవరు, వీళ్ళకి సంబంధం ఏంది అని తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మూవీని స్టార్ట్ చేయాలా. మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్ టైం వాచ్ అనిపించింది. ఈ మూవీని అయితే ఫ్యామిలీతో 100% వాచ్ చేయొచ్చు. బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు. స్క్రీన్ ప్లే, కామెడీ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ అయినకోవచ్చు ఈ మూవీకి. మూవీలో సీన్స్ అయితే ఉండవు కానీ మొత్తం కూడా నార్మల్ సీన్సే అనిపిస్తాయి మనకి. ఫైట్ సీన్స్ కానీ మాట్లాడే విధానం కానీ అన్ని కూడా న్యాచురల్ గా అనిపించింది. ఈ మూవీ డైరెక్టర్ చాలా మూవీస్ తీశాడు. ఈ మూవీ అయితే అనుకున్నంత రేంజ్ అయితే తీసిండనుకోవచ్చు. కొన్ని సీన్స్ అయితే చాలా డౌన్ అయితే అనిపించినాయి, కొన్ని సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి అనుకోవచ్చు. థింక్ మనం మాట్లాడుకోవాల్సింది ఫైట్ సీన్స్. ఒక సీన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది అనుకోవచ్చు ఈ మూవీకి. ఈ మూవీ అమెరికాలో విడుదలై కొన్ని రికార్డులే బద్దలు కొట్టింది. ఇప్పుడు మన తెలుగులోకి ఓటీటీలోకి వచ్చేసింది. స్టోరీలో దమ్ముంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో దమ్ముంది. ఈ మూవీ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంటది. రొటీన్ గా అయితే ఎక్కడ కూడా ఉండదు అనుకోవచ్చు. హీరో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వేరే లెవెల్ చేసిండు. అలాగే విలన్స్ కూడా వేరే లెవెల్ చేసారు అనుకోవచ్చు. యాక్టింగ్ టాప్ లో కొన్ని సీన్స్, సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ హైలైట్ గా ఉంటాయి అనుకోవచ్చు. ఈ మూవీకి అన్నిట్లో కూడా దమ్ముంది అనుకోవచ్చు ఈ మూవీలో. ఈ మూవీని చూడాలంటే నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, పోయి చూడండి. మన ఛానల్ వస్తే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ support me.